గుంటూరు వెస్ట్లో ఓటమి ఎదురైనా రాజకీయంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలు ఇస్తున్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఒకప్పుడు తనకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చిన చిలకలూరిపేటపైనే ఇప్పుడు మళ్ళీ పూర్తి దృష్టి పెట్టారు. పార్టీ కూడా ఆమెను అక్కడి ఇన్ఛార్జిగా కొనసాగిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే చిలకలూరిపేటలో రజనీ విజయానికి దారి సుగమమేనా లేక గతంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి? అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రెండు 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి భారీ ఓటమి చవిచూసిన మాజీ మంత్రి విడుదల రజని ఇప్పుడు తన రాజకీయ కేంద్రాన్ని మళ్ళీ చిలకలూరిపేటకు మార్చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్యాడర్తో నిరంతరం టచ్లో ఉంటూ నియోజకవర్గంలో తన పట్టు మళ్ళీ బలపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం కూడా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఆమెనే కొనసాగించడం రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై స్పష్టమైన సంకేతంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రవేశం చేసిన విడుదల రజని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టికెట్ అంశంలో రాజకీయ సమీకరణాలు మారడంతో వైసీపీలో చేరారు. అదే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 3 సంవత్సరాలకే జగన్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ వ్యూహంలో భాగంగా గుంటూరు వెస్ట్కు మారిన విడుదల రజని అక్కడ ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయంగా సేఫ్ సీట్గా భావించే చిలకలూరిపేట వైపే ఆమె దృష్టి కేంద్రీకరించినట్టు ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారనే సమాచారం పార్టీ నాయకత్వానికి చేరినట్టు చెబుతున్నారు. ఇక పార్టీ అధిష్టానం కూడా ఆమె పనితీరుపై సంతృప్తిగా ఉందనే ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్తో పాటు సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. విడుదల రజనీకి ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉందని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిగా గుర్తింపు పొందడం 2 వర్గాల్లోనూ రాజకీయంగా కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. విడుదల రజని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు కూడా రాజకీయ చర్చకు ఇప్పుడు దారితీస్తున్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం అన్ని కేసులు చట్ట ప్రక్రియలో భాగమేనని చెబుతోంది. ఈ అంశం ఎన్నికల నాటికి ఎంత మేర ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిలకలూరిపేటలో రజనీని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా ముందస్తు వ్యూహాలతో కదులుతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ పనితీరు, అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ ఎన్నికల సమయానికి కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే 2 పార్టీలు కూడా గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో గెలిచిన చిలకలూరిపేట 2029లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందా? గుంటూరు వెస్ట్ ఓటమి తర్వాత రజని రాజకీయంగా మరింత బలంగా తిరిగి నిలబడగలరా? సామాజిక సమీకరణాలు, పార్టీ అండ, వ్యక్తిగత ఇమేజ్ ఇవన్నీ ఆమెకు కలిసి వస్తాయా? లేక మారిన రాజకీయ పరిస్థితులు కొత్త సవాళ్లు విసురుతాయా? ఇవన్నిటి ఇప్పటికీ ప్రశ్నలే. అయితే చిలకలూరిపేటలో మళ్ళీ గెలిచి తన రాజకీయ పునరాగమనానికి శ్రీకారం చుట్టాలని
విడుదల రజని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లోనే ఉంది. అభ్యర్థుల ప్రకటన, అప్పటి రాజకీయ పరిస్థితులు, స్థానిక సమీకరణాలే తుది ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ఏపీలో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ల దిశగా సాగుతున్న ఇలాంటి సమయంలో జనసేనకు మరో మంత్రి పదవి దక్కుతుందా అనే ఆసక్తి పెరిగింది. ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనే చర్చలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు కొనతల రామకృష్ణ. మరోవైపు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పనితీరుపై టీడీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు అంశాలపై ఈ స్టోరీలో ఒక్కసారి చూసేద్దాం.